అమ్మ 2 అక్షరాల పదం మన జీవితానికి మూలం. అమ్మ అంటే కేవలం పిల్లల్ని కనడమే కాకుండా ఎన్నో సమస్యలను ఎదుర్కొంటున్నా, ఎన్నోసార్లు కుంగిపోతూ ఉన్నా, తనని తాను హీల్ చేసుకోవడానికి ప్రయత్నిస్తూ, ఎన్నో నిద్రలేని రాత్రులని గడుపుతూ స్టిల్ ఒక స్మైల్‌తో పిల్లల్ని, ఇంటిని, అన్ని విషయాల్ని కూడాను చక్కదిద్దుకుంటూ ప్రతి క్షణం, ప్రతిరోజు ముందుకి అడుగు వేస్తూనే ఉంటుంది. సో, అటువంటి అమ్మ అన్న పదానికి, ఆ వ్యక్తికి ఒక గుర్తింపుని, అలాగే ఒక స్పెషల్ ఫోకస్‌ని యాడ్ చేయడానికి మదర్స్ డే అన్నది సెలబ్రేట్ చేయడం జరుగుతుంది కదా! అయితే మదర్స్ డే రోజు కేవలం జస్ట్ హ్యాపీ మదర్స్ డే అని చెప్పుకుంటూ విషెస్ చెప్పుకోవడమేనా? లేకపోతే ఇంకా ఏమైనా ఉందా? అని గాని ఆలోచిస్తే లెట్ అస్ టేక్ దిస్ ఇన్ ఎ డిఫరెంట్ డైరెక్షన్. ఈరోజు నేను ఏదో మోటివేషనల్ స్పీచ్ ఇద్దాం అనుకోవడం లేదు మదర్ కోసం. ఐ వుడ్ లైక్ టు టాక్ టు ద హార్ట్ ఆఫ్ అ మదర్. యెస్ ఫ్రెండ్స్, యాజ్ ఎ మదర్ మిగతా మదర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో నా తాలూకా ఎక్స్‌పీరియన్స్ అండ్ ఏ ఏ కామన్ థింగ్స్ ఉంటాయో మదర్స్‌కి ఛాలెంజెస్ అవనియండి ఆర్ ఒక రకమైన సపోర్ట్ అవసరం ఉంటుంది మదర్స్‌కి. ఎందుకనంటే ఒక మదర్ మాత్రమే ఇంకొక మదర్ తాలూకా ఛాలెంజ్‌ని అర్థం చేసుకోగలదు కాబట్టి. సో, ఇంతవరకు ఎంతోమంది మదర్స్‌తో మాట్లాడిన తర్వాత, ఎంతోమంది మదర్స్ తాలూకా ఛాలెంజెస్‌ని డీల్ చేసిన తర్వాత, ఈరోజు ఈ మదర్స్ డే సందర్భంగా మీ ముందుకి రావడం జరుగుతుంది. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మదర్స్ డే అనగానే ప్రతి ఒక్కరికి కూడాను మన మొదటి బిడ్డ పుట్టిన క్షణం, అప్పుడు మనం ఫేస్ చేసిన డిఫరెంట్ హ్యాపీ అండ్ సాడ్ మూమెంట్స్ కూడా గుర్తొస్తూ ఉంటాయి కదా! సో, ఈరోజు ఒక చిన్న హ్యాపీ మూమెంట్ మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నా. ఎప్పుడైతే 2009లో మా బాబు పుట్టాడో, ఆ సమయంలో అంటే పుట్టిన తర్వాత నేనొక చిన్న కవిత రాయడం జరిగింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వుడ్ లైక్ టు షేర్ విత్ యూ ఆల్ థట్. ఓకే. సృష్టిలో అమూల్యమైనది మానవ జన్మ. అందులో అపూర్వమైనది ఆడ జన్మ. దానికి పరిపూర్ణతనిచ్చేది అమ్మ జన్మ. ఆ మధురమైన అనుభూతిని పొంది ధన్యమైంది నా ఈ జన్మ. ఇది అంటే ఆఫ్‌కోర్స్ చాలా డిఫరెన్సెస్ అండ్ డిఫికల్టీస్ ఫేస్ చేయడం జరిగింది డ్యూరింగ్ మై డెలివరీ. అంటే కేవలం మదర్ ఆర్ సన్ ఒకరే బ్రతుకుతారు అన్న కండిషన్‌లో ఉన్న సిట్యుయేషన్ తరువాత భగవంతుడి దయ వల్ల, మా తల్లిదండ్రుల దీవెనల వల్ల ఇద్దరం కూడా బ్రతకడం జరిగింది. అవన్నీ ఫేస్ చేసిన క్రమంలోని అంటే నార్మల్‌గా అంటారు గదా! ఒక బిడ్డని కనడం అంటే తిరిగి మళ్ళీ మనం జన్మెత్తడమే అని. సో, అలా సెకండ్ బర్త్ అనుకోవచ్చు నాది. సో, దాన్ని నేను ఎక్స్‌పీరియన్స్ చేస్తూ రాసిందిది. అండ్ యాహ్! ఐ వుడ్ లైక్ టు టెల్ యూ వన్ థింగ్ హియర్. ఏంటంటే కొత్త మదర్ అంటే కొత్తగా బేబీ పుట్టిన తర్వాత మనకి ఒక రకమైన హ్యాపీనెస్ అంటే అంతవరకు మనం ఏ ఛాలెంజెస్ ఫేస్ చేసినా కూడాను అవన్నీ మర్చిపోతాం. కొత్తగా మనం ఒక వరల్డ్‌లోకి ఎంటర్ అవుతాం కదా! ఆహ్, ఆ తర్వాత వాళ్ళు పెరుగుతున్న కొద్దీ ఎవ్రీ స్టేజ్‌లో కూడాను రకరకాల ఛాలెంజెస్ వస్తూనే ఉంటాయి. పర్సనల్‌గా, హెల్త్ పరంగా అండ్ ఇంకా కొంచెం పెద్దయిన తర్వాత ఎడ్యుకేషన్ రిలేటెడ్ అండ్ టీనేజ్‌కొచ్చిన తర్వాత కంప్లీట్‌లీ డిఫరెంట్ ఛాలెంజెస్ అన్నీ వస్తూ ఉంటాయి. సో, ఈ క్రమంలో ఏమవుతుంటుందంటే మదర్స్ వాళ్ళు తెలిసి తెలియని అవగాహన వల్ల ఆర్ సరైన గైడెన్స్ లేకపోవడం వల్ల పిల్లల్ని పెంచుతునే క్రమంలో చిన్న చిన్న మిస్టేక్స్ చేయడం అవుతూ ఉంటది. అండ్ ఆఫ్ కోర్స్ ఐ టూ డిడ్ ద సేమ్. సో, దానివల్ల ఏమవుతుంటదంటే మనం కరెక్ట్ గానే పిల్లల్ని పెంచుతున్నాం,
దిస్ ఇస్ ద రైట్ వే అనిపిస్తూ ఉంటుంది. బట్ చాలా డ్యామేజెస్ అయిపోతూ ఉంటాయి. చాలా సంవత్సరాల తర్వాత అది ఎప్పుడైతే అవేర్నెస్ లోకి వస్తూ ఉంటుందో, అయ్యో ఇది ముందే తెలుసుంటే బాగున్నాయి అని అనిపిస్తూ ఉంటుంటుంది. సో అలా కాకుండా ఇప్పుడు ప్రతి ఒక్క విషయం కూడా మనకి అందుబాటులో ఉంటుంది. ప్రతి ఇన్ఫర్మేషన్ కూడా మనకి అందుబాటులో ఉంటుంది కదా. అయితే కేవలం ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నంత వరకు కాకుండా దాని ఇంప్లిమెంటేషన్ లోకి కానీ తీసుకొచ్చి మనం రైట్ వేలో మన పిల్లల్ని పెంచగలిగితే ఖచ్చితంగా వాళ్ళ భవిష్యత్తుకి ఒక బంగారు బాటని వేసిన వాళ్ళం అవుతాం. ఎందుకనంటే మదర్ ఈజ్ జస్ట్ నాట్ అ పర్సన్. షీ బిల్డ్స్ ద ఫ్యూచర్ of the kids and she decides the happiness of the family. Yes friends, ఎందుకనంటే నార్మల్ గా కూడా మనకు అంటారు కదా, ఒక మదర్ ఎడ్యుకేటెడ్ అయ్యి ఉంటే, అంటే ఎడ్యుకేటెడ్ మదర్ గాని ఇంట్లో ఉంటే షీ ఈస్ ద గిఫ్ట్ ఫర్ ద ఫ్యామిలీ, కంప్లీట్ ఫ్యామిలీ అని. అయితే ఇక్కడ మనం గుర్తించవలసిన విషయం ఏంటంటే మోస్ట్ ఆఫ్ అస్ ఆర్ ఎడ్యుకేటెడ్, అంటే మనకి క్వాలిఫికేషన్స్ ఉన్నాయి, మనం జాబ్స్ చేస్తున్నాం ఆర్ బిజీ విత్ బిజినెస్ అండ్ ఆల్. బట్ ప్రాక్టికల్ లైఫ్కి వచ్చినప్పటికీ, పేరెంటింగ్కి వచ్చినప్పటికీ వి ఫేస్ డిఫరెంట్ ఛాలెంజెస్. సో మనం ఇక్కడ క్లియర్ అవ్వాలి ఖచ్చితంగా ఒక విషయంలో, అదేంటంటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఆర్ కంప్లీట్లీ డిఫరెంట్, ప్రాక్టికల్ లైఫ్ ఇస్ కంప్లీట్లీ డిఫరెంట్, అండ్ డీలింగ్ విత్ ద కిడ్స్ ఇన్ డిఫరెంట్ ఏజెస్ ఇస్ డిఫరెంట్. అండ్ ఆల్సో జెండర్, అంటే ఆడపిల్లలు మగపిల్లల్ని పెంచే క్రమం కూడా డిఫరెంట్ గా ఉంటుంది. అంటే వాళ్ళతో కమ్యూనికేషన్ కానీ ఆర్ ప్రతి విషయం డీల్ చేసే విషయంలోని ఆడపిల్లలకి మగపిల్లలకి వేరేగా ఉంటుంది. ఈవెన్ ఇద్దరు మగపిల్లలు ఆర్ ఇద్దరు ఆడపిల్లలు ఇంట్లో ఉన్నా కూడాను ఈ చైల్డ్ ని డీల్ చేసే విధానం కూడా డిఫరెంట్ గానే ఉంటుంది. సో ఈ విషయాలు మనం ఖచ్చితంగా అవేర్నెస్ లోకి కానీ తెచ్చుకుంటే పిల్లల్ని మనం ఎవరిని ఎలా డీల్ చేయాలి ఏంటి అన్నది ఖచ్చితంగా మనకు తెలుస్తుంటుంటుంది. అండ్ ఈ విషయంలోని ఇంతవరకు నా దగ్గరకు వచ్చిన మదర్స్ ని నేను మీట్ అయిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే మోస్ట్ ఆఫ్ ద మదర్స్ అండ్ మాక్సిమం మదర్స్ నీడ్ సపోర్ట్, love, and a safe space to share their problems. Yes friends, so వీటన్నిటిని కన్సిడర్ చేసి నేనేం చేశానంటే I have created a community for mothers, okay, mindful mothers circle. దీనిలో ఏంటంటే all the mothers of pre-teens and teenagers are there. We are together learning, sharing, growing step by step in parenting. Okay, ఎందుకనంటే పేరెంటింగ్ అన్నది ఇంతవరకు మనకు తెలిసింది ఏంటంటే ఇది నార్మల్ గా ఇప్పుడు మన తల్లిదండ్రులు చేశారు, మనం కూడా చేస్తున్నాం కదా అని. బట్ ఇప్పుడు ఈ కొత్త జనరేషన్ లోని ఉన్న పిల్లల్ని డీల్ చేయాలని అంటే ఖచ్చితంగా వీ హ్యావ్ టు అప్డేట్. ఎందుకంటే ద వరల్డ్ ఈజ్ మూవింగ్ సో ఫాస్ట్, చేంజింగ్ సో ఫాస్ట్. మనం ఓన్లీ ఓల్డ్ థాట్స్ అండ్ ఓల్డ్ ఒపీనియన్స్ లోనే ఉంటూ ఈ కొత్త జనరేషన్ పిల్లల్ని డీల్ చేయాలని ప్రయత్నిస్తే మాత్రం విల్ ఫెయిల్. సో మనం ఖచ్చితంగా అప్డేట్ అవుతూ మన పిల్లల్ని కానీ డీల్ చేయగలిస్తే దే విల్ ఆల్సో హ్యావ్ అ ఫెయిత్ ఆన్ అస్ కదా. మన మీద వాళ్ళు కూడా కాన్ఫిడెన్స్ ఉంటుంది ఏంటంటే ఎస్ మా అమ్మ కూడా అప్డేట్ అవుతుంది, సో ఐ షుడ్ లిసన్ హర్ అండ్ ఐ షుడ్ ఫాలో హర్ ఇన్స్ట్రక్షన్స్ అనేవి వాళ్ళకి వస్తాయి కదా. లేదంటే ఏమైతుందంటే ఆటోమేటిక్ గా మా అమ్మకి ఏం తెలియదు మాకు అన్నీ తెలుసు కదా అన్న ఫీలింగ్ వాళ్ళకి వచ్చింది అనుకోండి, దెన్ డెఫినెట్లీ దే డోంట్ లిసన్ అస్, దే డోంట్ ఒబే అస్. సో ఇవన్నీ కూడా నేను చూస్తున్నా చాలా మంది మదర్స్ లో. అండ్ ఆల్సో ఐ ఫేస్ డిఫరెంట్ ఛాలెంజెస్ బట్ ఐ కుడ్ ఓవర్కమ్ దో ఛాలెంజెస్. ఎందుకనంటే ఐ హావ్ లర్న్ ద న్యూ పేరెంటింగ్ సిస్టమ్ అండ్ ఇంప్లిమెంటింగ్ ఇన్ గెటింగ్ రిజల్ట్స్ అండ్ ఆల్సో హెల్పింగ్ లాట్ ఆఫ్ మదర్స్. ఓకే, సో ఇక్కడ మనం ఏంటంటే హ్యాపీ మదర్ కెన్ క్రియేట్ అ హ్యాపీ ఫ్యామిలీ అన్నది కీ పాయింట్ గా మనం తీసుకోవాలి. సో వీ హ్యావ్ టు ఆల్వేస్ బీ హ్యాపీ. మనం హ్యాపీగా ఉండాలంటే ఏమేం చేయాలి, ఎలా చేయాలి అవన్నీ మనం తెలుసుకుంటూ అవన్నీ చేస్తూ ఉంటే విల్ బీ హ్యాపీ అండ్ విల్ మేక్ అవర్ కిడ్స్ అండ్ ఆల్సో ద ఫ్యామిలీ హ్యాపీ కదా. యా, this is the message I would like to let you know to all the mothers. అంటే మదర్ అనగానే సాక్రిఫైస్ అండ్ లూజింగ్ హర్ సెల్ఫ్ అండ్ సాక్రిఫైసింగ్
ఈవెన్ హెర్ స్లీప్ అనుకోని రకరకాల ఛాలెంజెస్ ని ఫేస్ చేయవలసి వస్తూ ఉంది చాలా మంది. అంటే ఫైనాన్షియల్ గా, పర్సనల్ గా, హెల్త్ పరంగా అన్నీ అయిపోయిన తర్వాత, అంటే డ్యామేజ్ పూర్తిగా అయిపోయిన తర్వాత అప్పుడు ఏదో అయ్యో ఎలా అయిపోయింది ఏం చేయాలి అని బాధపడే కన్నా లెట్ us బి అవేర్, లెట్ us బి అవేక్. ఓకే, సో ఈ హ్యాపీ మూమెంట్ లో కేవలం జస్ట్ మదర్స్ డే అంటే హ్యాపీ మదర్స్ డే అని చెప్పుకోవడం కాకుండా హ్యాపీ మదర్ గా ఉండడానికి ఏం చేయాలి అన్నది ఆలోచించి ఇంప్లిమెంట్ చేస్తే ఖచ్చితంగా కేవలం మనం మాత్రమే హ్యాపీ మదర్ గా ఉండడం కాకుండా మన పిల్లల్ని హ్యాపీగా ఉంచవచ్చు అండ్ మన ఫ్యామిలీని కూడా హ్యాపీగా తీర్చిదిద్దుకోవచ్చు. ఎందుకంటే ఒక అమ్మ తలుచుకుంటే ఏమైనా చేయగలరు. ఓకే, సో ఈ వీడియో కానీ మీకు కనెక్ట్ అయినట్టు అనిపిస్తే అండ్ ఇది ప్రతి ఒక్క మదర్ కి కూడాను అవసరం ఇటువంటి ఆలోచన అని మీకు అనిపిస్తే ప్లీజ్ డూ షేర్ విత్ అనదర్ మదర్. అండ్ వన్స్ అగైన్ హ్యాపీ మదర్స్ డే. థ్యాంక్ యూ. నమస్తే.